లేదు తీసుకెళ్ళు. కూతురికి ఎంబీబీఎస్ అడ్మిషన్ దొరికింది. గుడ్ మార్నింగ్ సార్. అంతా ఓకే కదా? ఓకే సార్. స్వీట్ తీసుకో. ఏంటి విశేషం? లక్ష్మికి అడ్మిషన్ వచ్చింది. అయితే సరిపోదు. ఇంకా చేరలేదు సార్. సరే సార్. ఓకే సార్. సార్ వచ్చిన వెంటనే మీకు చెప్తాను సార్. సరే సార్, చెక్ చేస్తాను సార్. ఉంటాను సార్. పొద్దున్నే ఈ తలనొప్పి కేసులు. శ్యామ్రా సార్ ప్రాబ్లం ఏంటి? సార్ ఈ బస్సులో చైన్ కొట్టేశారు. ఎవరు? చూస్తుంటే దొంగతనం చేసేలా ఉన్నామా? ఈ ముసలావిడ వీళ్ళే అంటుంది. కాదా? అందరు కిందకి దిగండి. చెప్తే అర్థం కదా. దిగండి. ఏంటండి ఈ సాయం చేసింది తప్ప? ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. హెల్ప్ చేశాం కదా, ఇప్పుడు అది నా మీద పడ్డది. తలరాత. మీరు తన గొలుసు తీసారా? సార్ మేము తీసుకోలేదు. అయినా బస్ లో ఇంతమంది ఉన్నా మేము మాత్రమే. బ్యాగ్ చూపించండి. ఇదిగా తీసుకోండి. మీ ఇల్లు ఎక్కడ? నా ఇల్లు దేశం చర్చ్ పక్కన. సమయానికి మీరందరూ పనికి వెళ్ళాలనుకుంటే 5 నిమిషాలు ఇస్తున్నాను. ఎవరా గొలుసు తీశారో ఎవరికీ తెలియకుండా కింద పడేయండి. అర్థమైందా? మీరు నాతో రండి. రండి. బండి అక్కడ సరే పెట్టు. సార్. ఎవరిని వెళ్ళనివ్వకు. ఇప్పుడైతే ఎవరికీ తెలియదు. తీసుంటే ఇచ్చేయండి. సార్ మేమేది కొట్టేయలేదు. బ్యాగ్ చెక్ చేశారు కదా సార్, ఏమైనా దొరికిందా? లేదు కదా. బస్సులో బ్యాగ్లో ఏం లేదు సార్. బస్సులో లేదంటే మీ దగ్గర ఉన్నట్టే. మేము టైంకి వెళ్ళకపోతే మా ఉద్యోగాలు పోతాయి సార్. ఇప్పుడు సిఐ గారు వస్తారు. నా చేతుల తర్వాత ఏముండదు. ఇప్పుడు తిరిగిచ్చినా ఇబ్బంది ఉండదు. ఏంటి సార్ ఇదంతా? నా భర్త కూరవానికి తెలిస్తే నేను ఆత్మహత్య చేసుకోవాలి. సార్ సిఐ సార్ వస్తున్నారు. ఓహ్, సజీ సార్ వచ్చేస్తున్నాడు. హే, సైలెన్స్. సార్ సార్ అది అందేలా వీళ్ళే ఉన్నారు వెనకాల. దాన్ని కొట్టేయాలని వెనక కూర్చున్నాను. అది కాదు సార్, మర్యాద లేకుండా మాట్లాడుతుంది. హే ఆపు, మర్యాదగా మాట్లాడు. మర్యాద ఏంటి? ఇప్పుడు మేము ఇరుకున్నాం. ఈ కాపు. అన్నిటికీ ఒక అద్దు అప్పు ఉంటుంది. ఏంటి కేసు? సార్ బస్సులో ఈవిడ చైన్ని. సార్ వీళ్ళే బస్సులో నా గొలుసును కొట్టేశారు. లేడీ ఆఫీసర్స్ ఎవరు లేరా? సార్ ఇద్దరు క్యాప్ కోర్స్కి వెళ్ళారు. ఇంకొకరు మ్యాటర్నిటీ లీవ్లో ఉన్నారు. ఆ గొలుసు తిరిగిచ్చే. సార్ ఇవిడికి పిచ్చెక్కింది. అది నేను తీసుకోలేదు. కావాలంటే వెతికి చూసుకోండి. బలవంతంగా బతకడం కాదే నా పని. సార్ వద్దు సార్. సార్ నేను గర్భవతిని. దాన్నే బద్దలకొడతాను. అయ్యో సార్, గొలుసు నా దగ్గర ఉంది, ఇచ్చేస్తాను. వద్దు సార్, వద్దు. గర్భవతి. ఎవరి దగ్గర అబద్ధాలు? తన్ని చూస్తేనే నీకు అర్థం అవ్వలేదా? కనీసం ఆలోచించినప్పుడు ఈ కాకి ఎందుకు? సార్ సార్ నా కూతురికి ఎంబీబీఎస్ అడ్మిషన్ దొరికింది. తీసుకోండి సార్. సార్ మరి ఆవిడ మీద దొంగతనం కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనా? ఈ వయసులో ముసలావిడ కోట్ల చుట్టూ తిరగడానికా? వాళ్ళని వదిలిపెట్టావు. సార్ తన్నారు కదా, మెడికల్ అవ్వకుండా పంపి తన హాస్పిటల్కి వెళ్ళి చేరిందంటే. లడ్డు ఇచ్చి క్లాస్ పీకాలని చూస్తున్నారా? నా పని పోకుండా చూసుకోవడం నాకొచ్చు. సార్ మన సేఫ్టీ కోసం. సారీ సార్. చెప్పు. సార్ పొద్దున్న ఒక స్నాచింగ్ కేసు వచ్చింది. తను గర్భిణి అని చెప్పగా తన కడుపు మీద కాలుతో తన్నాడు. నిజంగానే గర్భవతి అంట. మన ఉద్యోగాలు పోయాయి సార్. ఇప్పుడేమో కేసు వేయకుండా
మెడికల్ కూడా అవ్వకుండా పంపేయమంటున్నాడు. నేను తనతో మాట్లాడతాలే. సరే సార్. ఇదిగోండి. ఏమైంది? సస్పెన్షన్ తర్వాత హరి ఈరోజు జాయిన్ అయ్యాడు. ఆల్రెడీ ఒక తలనొప్పి తెచ్చాడు. హరి చేరావా? జాయిన్ అయ్యాను. నువ్వు తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేసావా? హరి మందులు వేసుకున్నావా? మర్చిపోలేదు, వేసుకుంటా. హరి టైంకి మందులు మాత్రం వేసుకో, అది మర్చిపోకు. నువ్వు పెట్టి నాకు వేరే కాల్ వస్తుంది. సార్. అందరినీ వచ్చి ఫాలో అవ్వమను. సార్. ఇక్కడ ఉన్న అందరూ తెలివైన వాళ్ళని తెలుసు, కానీ మీ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను చెప్పింది చేయకపోతే లీవో మెడికల్ తీసుకొని వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడ జరుగుతున్న విషయాలు పై వాళ్ళకి చెప్తున్న వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా పనిచేయలేరు. అర్థమైందా? సార్ డెల్టా నుంచి కాల్ వచ్చింది. నువ్వెందుకు కాల్ చేసావో నాకు తెలుసు. ఒక పని చెయ్యి, నా కుర్చీలో వచ్చి కూర్చుని నా పని నువ్వే చెయ్యి. ఏంటి? సార్, నేను శ్రీరామ్ ఫైనాన్స్లో స్టాఫ్ని. పొద్దున చైన్ పెట్టడానికి తీసుకొచ్చారు. అది కాకి బంగారం. కాకి బంగారం కాదు సార్. నా భార్య ఆపరేషన్కి డబ్బు అవసరమై గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్ళాను. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నాకు ఏదో నకిలీ గొలుసు చూపిస్తున్నారు. మరి వాళ్ళు అలాంటి చైన్ చేయడానికి ముందే నీ చైన్ ఏమైనా చూసారా ఏంటి? నేనేమీ దొంగను కాదు సార్, ఒక బస్ కండక్టర్ని. నా కూతురు బర్త్డేకి దాన్ని కొన్నాను. నిజం చెబుతున్నాను సార్. ఎన్ని తులాలు? 2 తులాలు సార్. ఆ గొలుసు ఏ షాప్ నుంచి ఎప్పుడు కొన్నావో నీకు గుర్తుందా? ఆన్సరా జ్యువెలరీలో కొన్నాను సార్. చెప్పాను కదా, నా కూతురు బర్త్డేకి గిఫ్ట్గా ఇద్దామని కొన్నాను. ఆగస్టు 2వ తేదీ 2022. ఇతను చెప్పేది నిజమో కాదో జ్యువెలరీ వాడిని కనుక్కోండి. సరే సార్. సార్ డెల్టా. సార్. ఏంటి సంగతి? తను లోపల ఉన్నాడు కదా? లేదు సార్, బస్సులో గొలుసు కేసు తర్వాత ఒక దొంగ బంగారం కేసు వచ్చింది సార్. ఇంకెవరినైనా పంపించొచ్చా అని అడిగాడు. పట్టించుకోకుండా బండేసుకుని ఆయన వెళ్ళిపోయాడు సార్. జీడి సార్ కాల్ చేశారు. కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ ముందు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అంత అవసరమైతే వెయిట్ చేస్తారులే. సార్, ఈ రూమే సార్. లేదమ్మా, నేను వెళ్ళట్లేదు. ఆల్రెడీ టీచర్కి చెప్పేశాను. ఈ చైన్ నీకు మీ నాన్న కొనిచ్చారా? అవును సార్. ఈయన వెంటనే తీసుకెళ్లి పియరోని కలువు. డబ్బు కట్టడానికి టైం ఇవ్వమని నేను చెప్పానని చెప్పు. సరే సార్. ఒకసారి ఇట్రా, నేను ఒక విషయం అడగాలి. దాన్ని కనీసం చూడకుండా నీదే అని చెప్పడం అబద్ధం. నువ్వు నిజం చెప్పకపోతే మీ నాన్న మీద కేసు వేయాల్సి ఉంటుంది. సార్, నేను దాన్ని పోగొట్టాను. నాన్నకి చెప్పడానికి భయపడి నేను డూప్లికేట్ చేయించాను. ఇంకొకసారి అబద్ధం చెప్పకు. మీ నాన్న డబ్బు కోసం గొలుసు తీసుకెళ్ళినప్పుడు నీకు తెలుసు కదా అది నక్కలేదని, దొరికితే మీ నాన్ని అరెస్ట్ చేస్తారని. అయినప్పటికీ నువ్వు దాన్ని ఇచ్చి పంపావంటే దాన్ని నువ్వు పోగొట్టుకోలేదు. స్టేషన్కి తీసుకెళ్తే ఇంత మర్యాదగా అయితే అడగను నేను. సార్, నేను ఒక రిలేషన్షిప్లో ఉండేదాన్ని. నేను పిఆర్ఓతో మాట్లాడేశాను. ప్రస్తుతం నీ దగ్గర ఉండేది కట్టి మిగతాది డిశ్చార్జ్ తర్వాత చూడొచ్చు.
దాని తర్వాత నేను టచ్ లోకి వచ్చాడు. తల్లి ఏమైందమ్మా? ఏమండి మీరు శోభ అటెండరే కదా? సిటీ స్కాన్ తీసుకెళ్తున్నాం. ఏమండి ఆ అమ్మాయితో పోలీసులు ఏం మాట్లాడుతున్నారు? నేను చూసుకుంటాను. ఆపరేషన్ అయ్యాక రేపు మీ కూతుర్ని తీసుకొని స్టేషన్కి రావాలి. ఏదైనా ప్రాబ్లమా సార్? షాప్ లో మాట్లాడి ఆ గొలుసు ఎగ్జాక్ట్ వెయిట్ ఏంటో తెలుసుకో. దాన్ని ఎక్కడైనా అమ్మారో లేక తాకట్టు పెట్టారో కనుక్కొని నాకు ఇమీడియట్ గా చెప్పు.